హాయ్ అండి. ఏంటా కట్ చేస్తున్నారనుకుంటున్నారా? ఇదైతే ట్యూనా చేపంటండి. మొన్న బీచ్‌కెళ్ళినప్పుడైతే తీసుకొచ్చారు. యెల్లో ట్యూనా అంట. దీన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే సేమ్ చికెన్ కూరలాగా వండాలంటండి. నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైమ్ చూడడం గానీ, వండటం గానీ. ఇంక మేమైతే పని చేసుకుంటున్నాము. వీళ్ళు చూడండి చక్కగా బయట మంచం వేసుకొని చల్లగాలికి హాయిగా పడుకున్నారు. ఎండాకాలం అయితే వచ్చేసింది కదా! ఇంకా ఇంతే. ఇంకా మా ఆయనైతే దీన్ని శుభ్రంగా కట్ చేస్తున్నారు. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వాటిని శుభ్రంగా కడుక్కొని కూరైతే వండుకోవాలి. భలే ఉన్నాయి చూడ్డానికైతే. చిన్న చిన్న చికెన్ ముక్కల్లాగా ఉన్నాయి. చేపలాగా అసలెక్కడ అనిపించట్లేదు. కూర వండే విధానం గానీ, వాటిని కట్ చేసుకునే విధానం గానీ చూస్తుంటే చికెన్‌లాగా అనిపిస్తుంది. ఇంకా వాటినైతే చికెన్ కూరలాగా వండమని చెప్పారని మా ఆయన, నేను వాటిని ఏపుతున్నాను. ఏపి కూరొండాలనిపించింది నాకైతే వాటిని చూస్తే. అందుకని చెప్పి చక్కగా వాటిని డీప్ ఫ్రై చేసుకొని, ఓ పక్కన పెట్టేసుకొని కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుంటున్నాను. కొంచెం పుచ్చపప్పు, జీడిపప్పు, చెక్క, లవంగాలు, ఒక టమాటా అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా ఇవి మిక్సీ పట్టేసుకొని, ఇంకో దాకలో నూనె పోసుకొని, కావాల్సిన మసాలాలన్నీ దానిలో వేసుకొని, చక్కగా వేగనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యేసుకొని వేగనివ్వాలి. దానిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి సేమ్ చికెన్ కూరలాగే అండి. మరి మేమైతే ఇలా వండుకుంటున్నాము. మేము వండే విధానం కరెక్టో కాదో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఎందుకంటే ఇదైతే నాకు తెలీదు. మసాలాలు ఎక్కువేసుకొని వండుకోవాలి. ఇంకా చింతపండు పులుసు కూడా పోయొద్దని చెప్పారు. అందుకని చెప్పి నాకొచ్చినట్లు నేను ఇలా అయితే వండుతున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత వేయించుకున్న చేప ముక్కల్ని ఇందులో అయితే చక్కగా యేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 అప్పుడు కొంచెం కారం గూడా వేసుకొని కలుపుకుంటున్నాను. అదయిన తర్వాత జీడిపప్పు, పుచ్చపప్పు, టమాటా మిక్సీ పట్టుకున్నాను. అది గూడా ఇందులో వేసుకొని చక్కగా పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకోవాలి. ఇంక చికెన్ కూరలాగా వండమన్నారని చెప్పి నాకొచ్చినట్టు వండి పడేసాను. కస్తూరి మేతి, కొత్తిమీర అన్నీ యేసేసాను. ఇదైతే చేపల కూరలాగా అస్సలు వండలేదు. చికెన్ కూరలాగే వండాను నేను. చూడ్డానికి కూడా బావుంది. తినటానికి గూడా చాలా బావుందండి. అయితే కొత్త వెరైటీ గదా! కొంచెం ఇలా ఉంది. నా కూరైతే మొత్తానికి ఇలా రెడీ అయ్యింది. ఇంక మా ఆయనయితే తినటానికి రెడీ అయ్యారు. తిన్నాంక చెప్తారు ఎలా ఉందా అని చెప్పి. నాకైతే టెన్షననమాట. అది ఎలా ఉందో, ఎలా ఉందో అని చెప్పి. అది తిన్నాంక మొత్తానికి బావుందనయితే చెప్పారు. ట్యూనా చేప తింటే మంచిది. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు కదా! అందుకే ఎప్పటినుంచో తినాలని నాకు కూడా కోరిక. కానీ మొత్తానికైతే తీరింది ఇవాళ. కూరైతే బావుందండి. మా ఆయన తిన్నాంక నేను గూడా తిన్నాను. కూరైతే బావుంది. కానీ కొత్తగా ట్రై చేయటం కదా! కొంచెం ఏదోగా అనిపిచ్చింది. అంతేలెండి, ఆరోగ్యం అన్నాయి కొంచెం గబాలను తినలేము. అదే వేరే ఏదైనా పిజ్జాలు, బర్గర్‌లయితే కొత్తయినా సరే బాగా తింటాము. అందరూ ఏమో, నేనైతే అంతే అండి. ఆరోగ్యానికి సంబంధించినయి కొంచెం కష్టంగా తింటాను. అదే మంచిది కాదు అన్నయి మాత్రం బాగా తింటాను. బాగుంది. మంచి చికెన్ కర్రీ లాగా. ఈ చేపయితే డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోకూడదనుకుంటా. నాకు తెలియక ఫ్రిడ్జ్‌లో పెట్టేయటం వలన పీసులు పీసులుగా అయితే వచ్చేసింది. 2 కేజీలు తీసుకున్నారు మా ఆయన చేపయితే. మొత్తం పీసులు పీసులుగా ఊడిపోయి కొంచెం అయితే మిగిలింది. అది గూడా మధ్యలోది మటుకు చక్కగా సైడంతా తీసేసి మధ్యలో మటుకు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నారు. ఎవరైనా తీసుకుంటే ముందుగానే చిన్న చిన్న ముక్కలు చేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. జిప్‌లాక్ కవర్‌లో పెట్టుకొని కావాల్సిన వరకు తీసుకొని వండుకోవడమే ఇదైతే. ఇదండి నా చేపల కూర స్టోరీ అయితే. ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థాంక్స్ అండి. అలాగే మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.